మాటలు ఈరోజు ఆ సభ పెట్టడానికి కారణం ఏంటి సార్? అంటే రామన్న కొంచెం కోపంగా ఉన్నాడు కాబట్టి అట్లా విశ్లేషణ అంతే. పార్టీ మీద ఉన్న ఒక కోపం, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా వ్యవహరించలేదనో రకరకాల కారణాలతో తనకు ఉంది కాబట్టి తను ఆ విధంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నేను కొన్ని ఇప్పుడు నేను ఏం మాట్లాడి క్రాస్ చేద్దాం అనుకున్నా, చేయదలుచుకోక నేను కామ్ గా కూర్చున్నాను. చేసేవాడిని తను మొత్తం మాట్లాడననే నేను కామ్ గా కూర్చున్నాను. నేను పాయింట్స్ రాసుకున్నా. ఇప్పుడు లగచర్లలో గొడవ జరిగింది. మానుకోటలో మీటింగ్ పెట్టారు. మానుకోటకు మీటింగ్ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? మానుకోటలోనే, దూరమే ఉంది కదా, దగ్గరేం లేదు కదా. లగచర్లలో ద్వారా తెచ్చుకోవాల్సిన పరిస్థితికి ఎందుకు నెట్టి వేయించారు? మాకు కావాలనే కదా. అంటే అక్కడ పెడితే ఇంకా పెద్ద మొత్తంలో జరుగుతుంది, ఇక్కడ కూడా పెట్టనీయద్దనే కదా మీ ఉద్దేశం. దాని కారణంగానే పెట్టనీయలేదు కదా. అంటే మీకు ఒక భయం పట్టుకుంది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఒక భయం పట్టుకుంది. అందుకనే ఎక్కడా కూడా కార్యక్రమం జరగకుండా ఎట్టి అడుగడుగున అడ్డగించాలనే ప్రధాన కారణం. మీ పార్టీ చేసిందని వాళ్ళు విమర్శిస్తాం, ఎందుకంటే ధర్నా చౌకులు తీసేశారు. అరే ఎవరు చేసిన పరిస్థితి నేను ఏమంటున్నానంటే, అట్లాంటి పరిస్థితిని ఎవరు కల్పించినా ప్రజలు దానికి తగిన సమాధానం చెప్తారు. ఎవరు చేసినా, అది మా పార్టీ చేసినా, కాంగ్రెస్ పార్టీ చేసినా, ఇంకో బీజేపీ పార్టీ చేసినా, ఎవరు చేసినా చెప్తారు. అదే విధంగా నేనేమంటున్నానంటే, మానుకోటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రామ్లన్న ఈరోజు అదే జిల్లాకు చెందినవాడుగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాషని మాట్లాడుతున్నారు, దారుణంగా మాట్లాడుతున్నారు. అక్కడ పనికిరాని భూములు ఉన్నాయని ఎంతమంది పచ్చని పంట పొలాలు చూపిస్తూ వీడియోలు పెట్టారు సోషల్ మీడియా. లగచర్లలో జరిగిన ఘటన ఈ రోజు రాజుకున్న అగ్గి ఈనాటిది కాదు. మా పార్టీ ఎంటరే కాలేదు. గత 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానమే దాని చివరి రూపమే లగచర్ల ఘటన. అంతకు ముందు ప్రజల దగ్గర ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడి ఖచ్చితంగా మీ భూములు తీసుకుంటామని చెప్పేసి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడైన తిరుపతి రెడ్డి అక్కడున్న ప్రజల్ని ఎవడ్రా మీరు అని లకారాలు మకారాలతో తిట్టిన వ్యక్తి, దగ్గరికి రానియకుండా భయపెట్టిన వ్యక్తి, మీ భూములు పోవని ముందు మాట్లాడి పోయిన వ్యక్తుల్ని మరుక్షణంలోనే ఏం చేసుకుంటారా మీరు అని చెప్పేసి వల్గర్ లాంగ్వేజ్ వాడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మరునాడు నుంచి చుట్టూ ఉన్న ప్రాంతాల మీద దాదాపు 30,000 ఎకరాల మీద డ్రోన్లతో భయభ్రాంతులు చేసిండ్రు ప్రజల మీద. అందుకనే మా భూములు పోతున్నాయి. వాళ్ళు అన్ని సర్వే చేసిండ్రు. అక్కడున్న ప్రజలు ఏం చేసిండ్రు అంటే, అంతకు ముందు ప్రాజెక్టులు వచ్చిన ఏరియాలకు పోయినరు, అక్కడున్న ప్రజలకు మంచి జరిగిందా చెడు జరిగిందా, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా రాలేవా, లేదా ఫార్మాసిటీకి కానీ విలేజ్లకు కానీ ఏదైనా న్యాయం జరిగిందా అని చెప్పేసి అన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ఇక మా భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు వదలరు, మాకు నష్టమే తప్ప మాకు లాభం లేదని చెప్పేసి అనుకున్న తర్వాతనే లగచర్ల ఘటన జరిగిన తర్వాత ఆ రోజు ఫార్మాసిటీని తీసుకొస్తే మీకోసం తీసుకొచ్చిండ్రని చెప్పేసి అత్యంత దారుణంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు మేము ఫార్మాసిటీ కాదు ఫార్మా విలేజ్లు నిర్మిస్తున్నామని చెప్పేసి ఒకవైపు మాట్లాడి, తొండలు గుడ్లు పెట్టని ప్రాంతాన్ని ఎత్తుక్కున్నామని చెప్పేసి ఇంకోవైపు మాట్లాడుతూ అదే నోటితోని నేను నా ప్రాంత ప్రజలకు నష్టం చేసుకుంటానని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు అంటే, ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి మాట్లాడుతున్న మాటలు. ఈ రోజు నువ్వు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చేపట్టినవా? ఇప్పుడు రామ్లన్ అంటున్నాడు అదే కొండపోచమ్మ, అదే కాళేశ్వరము. అవునండి, భూములు పోతున్నప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాలి, ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా. నేను చెప్పేది రవి గారు, అట్లాంటి పరిపాలన అట్లాంటి విధానము ఖచ్చితంగా వస్తే గనక ప్రజలు వాళ్ళకి సమాధానం చెప్తారు కదా. మీ లెక్క ప్రకారము మా లెక్క ప్రకారము సార్ ప్రాక్టీస్ లో మాకు కొన్ని ఇబ్బందులు జరిగినాయి, మా ఇంప్లిమెంటేషన్ లోనే కొన్ని ఇబ్బందులు జరిగినాయి, మేము ఈరోజు అధికారం కోల్పోయి ఉన్నాం అంటే మీరు రెడీగా ఉన్నారు దానికోసం?
మీరు రెడీగా ఉన్నారా? మీరు ఒక రోడ్ మ్యాప్ ఏది? ఒకవైపు మేము ఇవి తీసుకోమంటూనే అక్కడ భూములు ఎవరికి పోతున్నాయండి? ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళవి మాత్రమే పోతున్నాయి. ఒక్క అప్పర్ క్యాస్ట్ భూమి కూడా పోవట్లేదు. ఒక ఎకరం కూడా లగచర్లలో మొత్తం వేల ఎకరాలు వందల ఎకరాలు ఉన్న భూస్వాములు ఉన్నారు. వాళ్ళ ఎకరం భూమి కూడా పోవట్లేదు. వీళ్ళు మాత్రం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ ఒకవైపేమో ఒకవైపేమో తొండలు గుడ్లు పెట్టని చెప్తారు. అదే విధంగా ఇంకో అదే ఉంటుందా? 70% ఉంది. నేను చూపిస్తాను కదా, నేను చూపిస్తా. గుడ్లు పెట్టని ప్రాంతమే అని చెప్పి మళ్ళీ 30% మా ప్రాంతమే రాళ్ళ రప్పల ప్రాంతం. వ్యవసాయ భూమి కాదు. ఎందుకు మా ప్రాంతంలో వచ్చిన తర్వాత ఈ రోజు ప్రాజెక్టులు వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో కూడా సస్యశ్యామలంగా నీళ్లు పారిస్తున్న ప్రాంతాలు ఉన్నాయి. అదే విధంగా అక్కడ సాగులోకి వచ్చిన భూమి ఉంది. అరే ఎంత శాతం మీ పోరాటం దేనికి? వాళ్ళకి న్యాయం జరగాలి కదా. అక్కడ బీడు భూములు ఉంటే ఏంటి, ఇంకోటి ఏంటి, మనకి వాళ్ళకి ఇస్తారన్న కాంపన్సేషన్ వాళ్ళకి. నేను అటే వస్తున్నాను సార్, 4 పాయింట్ నేను అటే వస్తున్నా. ప్రజలకు అక్కడ ఏ గుడ్లు ఉన్నాయి, ఏ గుడ్లు పెడుతున్నారు ఏంటి అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే వాళ్ళకి ఇచ్చే కాంపన్సేషన్, వాళ్ళకి చేసుకునే అవసరం అయితే ఎక్కువ ఇచ్చి వాళ్ళకి మాట్లాడి మీకు ఎటువంటి నష్టం జరగకుండా చూస్తాము, ఖచ్చితంగా మీకు న్యాయం చేసే విధంగా మేము చూస్తామని చెప్పేసి ఒక భరోసానిచ్చి వాళ్ళకి భద్రత కల్పించాల్సిన బాధ్యతలో రేవంత్ రెడ్డి ఉండాల్సింది పోయి దానికి విరుద్ధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గుడ్లు పెట్టలేదు తొండలని చెప్పేసి మాట్లాడే మాటలు ఇవి మెప్పించే విధంగా ఉన్నాయా? అదే విధంగా వాళ్ళ కార్యకర్తలు ఈ రామ్లన్న ఈ రోజు అదే ప్రాంతానికి చెందిన రామ్లన్న ఏం మాట్లాడాలి? ఇప్పిస్తామని మాట్లాడాలి. మేము ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఆ ప్రజల్ని ఆదుకునే విధంగా చూస్తామని చెప్పేసి మాట్లాడాలి. ఆ ప్రజల్ని ఖచ్చితంగా కానీ పొలమే లేదు, అక్కడ పంటలే పండవు అని చెప్పేసి ఈ రోజు నిష్ఠూరంగా అత్యంత దారుణంగా వెంటేసుకొని రావడమే చాలా చాలా పెద్ద అబ్జెక్షన్. ఈ రోజు ప్రజలు ఉట్టే తిరుగుబాటు చేయలేదు, వాళ్ళు రాళ్ళు ఎత్తేసింది మామూలుగా ఎత్తేయలేదు, కసిగా బలంగా దీక్షతో రాళ్లు వేసి కొడితే కార్ల అద్దాలు బలిగిపోవడం మామూలు విషయం కాదు. అంటే అంత కసి, అంటే ప్రజలకు ఒక ఫ్రస్ట్రేషన్, ఒక కోపం. ఇది ఎప్పుడు ఇది ఇప్పుడు మీరు అన్ని కూడా ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి అనుకుంటే వేసుకోండి, మేమేం అనగా మీరు ఏం చేయాలి? దాదాపు గత 4 నెలల నుంచి చేయించాలని జైలులకు పంపిస్తున్నారు. దానికోసం కార్నర్ చేయదలుచుకున్నారు. కార్నర్ చేయదలుచుకుంటే ఆ కార్నర్ మేము ఎట్లా తిప్పికోవడం కూడా మేము చెప్పదలుచుకుంటాం. ఖచ్చితంగా దాన్ని సమాధానం ఇచ్చుకుంటాం, అది వేరే సంగతి. ఈ రోజు అదాని మీద ఆ రోజు పెట్టినప్పటి నుంచే మేము విమర్శలు చేస్తా ఉన్నాము. 200 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చిండు, ఏ విధంగా ఇచ్చిండని చెప్పేసి మాట్లాడినాము. ఈ రోజు 200 కోట్ల రూపాయలలో 100 కోట్ల రూపాయలు వాపస్ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు చేసే లంగ పనులే, మీ ప్రభుత్వం చేసే దొంగ పనే ఈ రోజు ప్రజల్ని నట్టేయడం ముంచే ప్రభుత్వమే ఖచ్చితంగా రేపు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి నెట్టబడుతుంది. ఇది గ్యారంటీ. ఈ రోజు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. రీఎంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు విద్యార్థులు. వాళ్ళకి సెక్యూరిటీ కోసం వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా గిరిజన బిడ్డ శైలజ ఈ రోజు వాంకిడి బిడ్డ, గిరిజన బిడ్డ గురుకుల హాస్పిటల్లో విషాహారం తిని చనిపోయింది. ఈ రోజు మృతి లేటెస్ట్ న్యూస్. అదే విధంగా విద్యార్థులు రీఎంబర్స్మెంట్ రాక కాలేజీలు మూతపడుతున్నాయి. ఇప్పుడు ముందు అది చూడండి. అదే విధంగా మహాలక్ష్మి కింద ఇస్తానన్న మీరు ఏది పెన్షన్ కానీ, లేకపోతే 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా కానీ, ఇంకా రకరకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అటువంటి అన్ని పక్కన పెట్టేసి ఈ రోజు మీరు ఫ్రీగా బస్సు ఇస్తామని చెప్పేసి అన్నారు, ఫ్రీగా నడుస్తున్నాయని చెప్పేసి అన్నారు. ఇచ్చే బస్సుల సంఖ్య మొత్తం తగ్గించేసిండ్రు. అదే విధంగా దాన్ని గంగలో గడిపే పని మొదలు పెట్టేసిండ్రు. ఖచ్చితంగా అది ఇంకో రేపో మాపో అది మూలన పడే అవకాశం ఉంది. ఏ హామీ కూడా ఇవ్వకుండా ఈరోజు సంవత్సరం ఏ హామీ ఇల్లు ఇస్తామని చెప్పేసి మా గవర్నమెంట్ రాగానే పేద ప్రజలకు ఇల్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు సంవత్సరం అవుతుంటే ఇల్లు లేని వారికి ఇంటి స్థలము 5 ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. ఈ రోజు ఒక్క ఇల్లు అయినా ఇచ్చిండ్రా? అదే విధంగా నేను చెప్తున్నా, మీరు మాట్లాడారు రామ్ గోపాల్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక మాట్లాడినారు, రేపు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఇస్తారు, అన్ని ఇస్తారని చెప్పేసి అంటున్నారు, ఏదో ఇల్లు అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా.
ఇదే 39,000 కోట్ల రూపాయలు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పేసి ముందు ప్రకటించి అవును ఆ తర్వాత 15,000 కోట్లకు వచ్చి ఆ తర్వాత 18,000 కోట్లకు వచ్చి ఆ దానికి ఎట్లయితే ముగించిండ్రో సేమ్ అటువంటి స్కీమే మళ్ళీ ముందు పెట్టుకున్నారు తప్పితే రేపు ఒక చేసిన అంతే జనవరి దాకా టైం ఇవ్వండి ఆ టైంలో మీరు చూపిస్తుంది మేమేం ఆగమని చెప్పేసి అనట్లేదు ప్రాక్టీస్ వాళ్ళు చేస్తున్న ప్రాక్టీసే ఈ రోజు మనకు కనబడతా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా అదే రిపీట్ అవుతుంది. ఎవరు రెచ్చగొట్టే పనులు కానీ రెచ్చగొట్టే మా దగ్గరికి వచ్చిండ్రో మానుకోట్ల మీ ఉద్యమం ఏ ప్రతిఫలం ఆశించి చేస్తా ఉన్నారు? నిజంగా న్యాయం చేయడం కోసమే చేస్తున్నారా? కోసమే చేస్తున్నాము. ప్రజల్ని గ్యాదర్ చేసి వాళ్ళకున్న విషయాలు ఇంకా వివరించదలుచుకున్నాము. ఖచ్చితంగా వివరించడం కోసమే ఈ రోజు మానుకోటలో మీటింగ్ పెట్టాము. అది ఒక 1000 మందితో జరుగుతుంది అని చెప్పేసి అంటే స్వచ్ఛందంగా ఈ రోజు 20-25 మంది అక్కడ నువ్వు ఎవరు మీరు అదే చెప్పండి, అట్లనే మాట్లాడండి. మీకు తగిన సమయం వస్తుంది. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి అతి త్వరలో. గౌతమ్ ప్రసాద్ గారు ఉంటారు, కోటమటి నరసింహారెడ్డి గారు ఉంటారు, ఇలా అందరూ ఉంటారు. ఒక మాట చెప్తాను, ఒకే ఒక మాట చెప్తాను. దయచేసి నేను రామ్ గోపాల్ సార్కి నేను విన్నవించుకుంటున్నా, మీ మీడియా ముఖంగా, యోయో టీవీ ముఖంగా, దయచేసి ఎనలిస్టులు, విద్యావంతులు, సామాజికవేత్తలు దయచేసి మత ప్రాతిపదికన మాట్లాడకండి. అది హిందూ ముస్లిం పేర్లతోనే మాట్లాడకండి. మీరు మాట్లాడుతున్నారు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఒక మాట వినండి, కాదు కాంగ్రెస్ గెలిస్తేనేమో క్రిస్టియన్ల సపోర్ట్ ఉందని మాట్లాడతారు. ఇక్కడ కాదు వినండి. అరే రామ్ గోపాల్ సార్ వినండి, కొంచెం వినండి సార్. మీరు వినండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు సార్. ఏమంటున్నాను నేను కాంగ్రెస్ కదా, నాకు అవకాశం ఇచ్చారు, నాకు ఇవ్వండి. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ గెలిచిన చోటనేమో క్రిస్టియన్లు సపోర్ట్ చేశారని మాట్లాడతాడు, అదే విధంగా మహారాష్ట్రలో గెలుస్తేనేమో హిందువుల సపోర్ట్ అని మాట్లాడాడు. అందరు సామాజికంగా అందరు కలిసి కట్టుగా ఓటేస్తే గెలిచింది బీజేపీ అని మాట్లాడతాడు. ఇక్కడేమో క్రిస్టియన్ల సపోర్ట్ అని అంటాడు, అక్కడేమో అందరు కలిసి కట్టుగా అక్కడ క్రిస్టియన్లు ఉన్నారు, అక్కడ ముస్లింలు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలు అక్కడ ఉన్నాయి కదా. అందరు కలిస్తే 4 లక్షల మెజార్టీ వచ్చింది కదా ఈ రోజు. వాటన్నింటిని పక్కన పెట్టేసి ఒక్క క్రిస్టియన్లు మాత్రమే వేస్తే ఈ రోజు 4 లక్షల మెజార్టీ వచ్చింది, 5 లక్షల మెజార్టీ వచ్చింది కాదు. నేనేమంటున్నానంటే మీలాంటి విద్యావేత్తలు, నేను ఈ దేశం ఒక లౌకిక సామాజిక సామ్యవాద ఆలోచనలతో మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత మన మీద. ఎందుకంటే ఇది భిన్నత్వంలో ఏకత్వంతో మనం ఉన్నాం. మీలాంటి విద్యావేత్తలు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఈ రోజు దేశ విభజన మతాల ప్రాతిపదిక జరిగిందని చెప్పేసి సమీకృతంగా ఈ రోజు ఇట్లాంటి మాటల వలన ఈ రోజు సుప్రీంకోర్టు ఒక పిటిషన్ కొట్టేసింది. ఈ దేశాన్ని లౌకిక అదే విధంగా సామాజిక అనే పదాలు ఈ రాజ్యాంగం నుంచి తొలగించాలని చెప్పేసి అంటే నిర్ద్వందంగా ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టేసింది. అది కొట్టేయడానికి వీల్లేదు, మేము తీసేయడానికి వీల్లేదు, ఈ పిటిషన్ కొట్టేస్తున్నాం. దయచేసి మీరు విధ్వంసాలను సృష్టించే మాటలు మాట్లాడద్దు. మనం సమైక్యంగా కలిసి ఉండేది, కలిసి కట్టుగా ఉండేది. ఎన్ని మతాలున్నా మనం కానీ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఒక బీజేపీ కార్యకర్తగా ఇట్లా ఈ రకంగా ఇప్పుడు దాదాపుగా నేనేమంటున్నా, మనం సమాజాన్ని, మనం ఈ దేశాన్ని మనము సమీక్షించదలుచుకుంటే, దీన్ని విభజించదలుచుకుంటే మనం అందరం కలిసి కట్టుగా ఉందాం, మనం అందరం కలిసి కట్టుగా మాట్లాడదాం, మనం కలిసి కట్టుగా ఈ దేశంలో ఎదురవుతున్న సమస్యల్ని తిప్పి కొడదామని చెప్పేసి మాట్లాడదాం. అంతేగాని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లేకపోతే ఇంకో సిక్, ఇసాయి పేర్లతోని మనం ఈ దేశంలో మాట్లాడితే మన దేశంలో ఐక్యత అనేది చెడిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది. ఆ దాని వైపుగా మీరు పునాదుల్ని వేసే వైపుగా మీ ఆలోచనలు ఉండొద్దు, మాటలు ఉండొద్దు. దయచేసి మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా. ఇప్పుడు గతంలో జరిగిన ఫలితాలు, గతం
కొందరు ఈ ఈ ఈ- ఈ చండాలన్నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు తప్ప అదే 47 పరిస్థితి చెప్పాలి ఇప్పుడు అది. గత 1940 47 పరిస్థితి ఏంది? ఎన్ని పరిస్థితులు అయినాయి కదా ఎందుకంటే సార్? ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు? అప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు, నేను అప్పుడు ఎక్కడ ఉన్నా? జరిగినటువంటి issues లక్షల, మీద 2 లక్షలు ఆయన చెప్పడం ఊచకోత జరిగినప్పుడు కోసిర్రు. ఇప్పుడు లాహోర్ దాన్ని ఢిల్లీ దృష్టిలో పెట్టుకుని ట్రైన్. చెప్పలేదు ఆయన. ఎక్కడ చెప్పలేదు? అప్పుడు చాలా జరిగింది లాహోర్, కాబట్టి అమృత్సర్. ఏ పార్టీ చేసినా గోద్రా ఘటన ఎట్లా జరిగింది కాదు సార్? సార్, అరే, ఇప్పుడు ఏ గోద్రా పార్టీ అయితే చేసినా గోద్రా, ఎవరు మోడీ చేసినా గోద్రా. ఎవరు చేశారు సార్ గోద్రా ఘటన? దాని మీద దోషులకు శిక్ష కాదు పడింది సార్, సార్. ఏ పార్టీ అయినా నేను చెప్తున్నా సార్, అవును ఈ సార్. రోజు ఏ పార్టీ అయినా ముస్లింలు మతాల్లో కులాల్లో ఒకటి చేయదా? అవును. మీరు చేస్తారు అట్లా? మే- మీరు వాళ్ళు చేస్తారా? చేశారు. మీరు ఎంఐఎం సపోర్ట్ తీసుకోలేదా? మే- మే- ఎంఐఎం అవును సార్, వాళ్ళకి పార్టీ ఎట్లా సపోర్ట్ సపోర్ట్ తీసుకోవడం చేయాలి? వేరు. పార్టీ అందరూ సపోర్ట్ అంటే అందరూ ఎంఐఎం తీసుకుంటారు పార్టీ సార్. అనేది పార్టీ సపోర్ట్ తీసుకోవడం వేరు. Right. దాని పేరుతో మత మతం చిహ్నం సపోర్ట్ రగించిన కాదు అది అది. ఎవరు రగించిన తప్పే, అరే, అది ఎవరు చేసిన సరే, తప్పే. మీరు అది ఖండించండి. మా కాదు, మీరు ఖండించండి. మేము ప్రసాద్, ఖండిస్తాం. ఒక అది హిందూ, ఎవరు ఒక చేసిన ముస్లిం తప్పే అంటున్నా. మాట్లాడతానని ఒప్పుకుంటా. రైట్. ఒక హిందూ రైట్. మాట్లాడారు. నాయుడు గారు అడిగిన తర్వాత మీరు వెళ్ళిపోతారు. బాగా నాయుడు గారు ఫైనల్ గా చెప్పండి, నిజంగానే ఇప్పుడు మరి లగచర్ల అంశాన్ని ఇరు పార్టీలు కూడా ఇష్యూ చేస్తున్నాయి. ఇది ఎవరు ప్రతిఫలం ఆశించి చేస్తున్నారు, ఏ రకంగా ఉంది, దీంట్లో బీజేపీ పాత్ర ఏంటి, మీరు క్లియర్ గా చెప్పండి. అది సందీప్ సడమియా సార్ ఇప్పుడు చర్చ పెట్టింది ఏంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అంటే రామ్ గోపాల్ గారు మాట్లాడిన దాన్ని కాదు సార్, రామ్ గోపాల్ గారు మాట్లాడిన దానికి కొంచెం సమాధానం ఇచ్చేసారు. చెప్పండి. నేను సారీ, ఇప్పుడు 40 నిమిషాలు వాళ్ళిద్దరికి ఇచ్చి నా. మమ్మల్ని ఒక 2 నిమిషాల్లో ముగించి లేదు మీరు మాట్లాడండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మీ దగ్గర 75 లక్షలు ఉంటే ప్రతి మీటింగ్, ప్రతి మహబూబాద్ లో పెట్టే మీటింగ్లు పెట్టడం అనేది వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. రైట్. నేను కూడా అక్కడే ఉన్నా, మా గంధంరామ్ కూడా అక్కడే ఉన్నాడు. వీళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఎంత ఎక్స్పర్ట్స్ మేము చూసాం. అంటే మనిషి వాళ్ళ లెక్కలన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు డిబేట్ లో ఉన్న 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు 3 కూడా ఒకటే పార్టీ. అక్కడ నేను ఆ ప్రజల్ని అవమానించడం నా ఉద్దేశం కాదు, కానీ ఈ రోజుల్లో జరిగే పబ్లిక్ మీటింగ్స్ అన్ని కూడా మొన్న మీరు అవమానించినంత కాలం మేము బలపడతాం. కేసీఆర్ బయలుదేరితే ఎక్కడికి పోయినా మీరు ఎంత అవమానపరిస్తే మేము అంత బలపడతాం సార్. కానీ సార్ చెప్పండి. రోడ్లన్నీ నిండిపోయినాయి. ఓట్లు